దుఃఖ పెట్టకూడదు. పరిశుద్ధాత్మ ఎప్పుడు దుఃఖపడతాడు? ఇచ్చినటువంటి పని, ఎన్నుకున్నటువంటి పని చెయ్యకపోతే ఆయన దుఃఖపడతాడు. కాబట్టి అలా దుఃఖపడకుండా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి? సంఘములోకి వచ్చి నేర్చుకొని మనలో ఉన్న లోపాలేంటో తెలుసుకొని సంఘానికి రాకుండా ఉండాలా? అంటే నేను అంటున్నా మీరు చెప్పాలని చెప్పి. తెలుసుకున్నాం కదా అని చెప్పేసి తెలుసుకున్న దాన్ని బట్టి కోపపడాలా? ఏం చేయాలి? నా లోపాన్ని దేవుడు నాకు చూపించాడని సరిచేసుకోవాలి. దేవుడు వాక్యం చెప్తుంది, అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టువాడు. అర్థమైందా? మందిరానికి ఎందుకు రావాలి అని అంటే వాక్యం వినడానికి రావాలి. వాక్యము ఎలాంటిదంట? అద్దము లాంటిదంట. అద్దము దగ్గరికి మనం వచ్చినప్పుడు మనలో ఉన్న లోపము కనబడకపోతే అది అర్థం అయిద్దా? అర్థమేనా అది? ఇంక మరి చెప్పండి. అద్దం దగ్గరికి మనం వెళ్ళాం, మనలో మంచి ఉంటే మంచి కనబడాలి, లోపం ఉంటే లోపం కనబడాలి. ఇప్పుడు అది ఏది కనబడట్లేదు అనుకో, అసలు అది అర్థమే కాదు. ఇప్పుడు అద్దం లాంటిది కదా దేవుని వాక్యం. ఇప్పుడు ఇది వాక్యం ఉన్నది ఉన్నట్టుగా వాక్యం మనకు చూపించినప్పుడు ఆ వాక్యాన్ని మనం ఏం చేసుకోవాలి? రిసీవ్ చేసుకోవాలి, సరి చేసుకున్నప్పుడు ఏం జరిగిద్దట? దేవునికి మహిమ తెచ్చేవారిగా మనం ఉంటాం. కాబట్టి గమనించండి, ప్రేమ అనే దేవుని